దేశమంటే ప్రతి ఒక్కరికి అభిమానం ఉంటుంది. దేశం కోసం ఏదో ఒకటి చేయాలనే తపన ఉంటుంది. ఆర్మీ యూనిఫామ్ వేసుకుని సరిహద్దుల్లో శత్రు సేనలను ఎదుర్కోవాలని ఎందరికో కల. కానీ ఇది అందరికీ నెరవేరదు. అలాంటి వారి కోసమే కేంద్రం కొత్త పథకానికి రూపకల్పన చేసింది. అగ్నిపథ్ పేరుతో ఆర్మీలోకి అగ్గి వీరుల్ని స్వాగతిస్తోంది. ఈ డైలాగ్ నుంచి ఇన్స్పిరేషన్ పొందినట్టు ఉంది కేంద్రం. ఆర్మీ ఉద్యోగం చెయ్యాలనుకునే వారి కల నెరవేర్చేలా కొత్త పథకం. దేశభక్తిని చాటుకునే అవకాశం కల్పించే సరికొత్త ప్రయత్నం. టూర్ ఆఫ్ డ్యూటీ. ఆర్మీలో అగ్నివీరులు. ప్రతి యువకుడి గుండెలో జాతీయ జెండా అభిమానం ఉప్పొంగేలా కొత్త పథకాన్ని రూపొందించింది. ఆర్మీలో సేవ చెయ్యాలనుకుని అసంతృప్తికి గురవుతున్న వారికోసం సరికొత్త ప్లాన్ చేసింది. తక్కువ కాలమైనా ఆర్మీలో పనిచేసే అవకాశం యువతకు కల్పించేందుకు కొత్త ప్రణాళిక సిద్ధం చేసింది. అగ్నిపథ్ పేరుతో టూర్ ఆఫ్ డ్యూటీ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఆర్మీ యూనిఫాం వేసుకుని సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం గస్తీ కాయడం ప్రతి దేశ పౌరుడి కల. కానీ లక్షల మంది ఆర్మీ రిక్రూట్మెంట్లో పాల్గొంటే వేల మందికే జవాన్గా అవకాశం దొరుకుతుంది. మిగతా వారంతా దేశానికి సేవ చెయ్యలేకపోతున్నామనే అసంతృప్తితో మిగిలిపోతారు. మరికొందరు కెరియర్ ఎలా అనే భయంతో దేశమంటే భక్తి, ప్రేమ, బాధ్యత ఉన్నా ఆర్మీ ఉద్యోగాలు ప్రయత్నించరు. ఇంకొందరు దేశమంటే ఏంటో తెలియకుండా, బాధ్యత అనేది ఎరగకుండా పెరుగుతారు. ఇలా భిన్న అంశాలకు ఒకే దెబ్బతో పరిష్కారం కనిపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఆర్మీలో 3 ఏళ్లపాటు సేవలందించే అవకాశం కల్పిస్తూ కొత్త పద్ధతిని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. దివంగత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ఆలోచనలతో పురుడు పోసుకుని ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ పథకాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా స్వచ్ఛందంగా సైన్యంలో సేవలందించేందుకు యువకులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో భాగంగా సైన్యంలో 3 ఏళ్లపాటు సేవలందించే అవకాశం కల్పిస్తారు. అగ్నిపథ్లో భాగంగా సైన్యంలో చేరే జవాన్లను అగ్నివీరులుగా పిలుస్తారు. వీరు జనరల్, టెక్నికల్ విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పార్లమెంట్లో కేంద్రం ఇటీవల ప్రకటించిన లెక్కల ప్రకారం రక్షణ శాఖలో 2,47,000 ఖాళీలున్నాయి. వీటిలో 1,25,000కు పైగా ఆర్మీలోనే ఖాళీలున్నాయి. వాటిలో ఎక్కువ జవాన్ పోస్టులేనని అంచనా. నానాటికి తగ్గిపోతున్న జవాన్లను రిక్రూట్ చేసుకునేందుకు 2020లోనే అప్పటి సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ వివిధ దేశాల్లో స్వల్పకాలిక ఆర్మీ రిక్రూట్మెంట్లపై అధ్యయనం చేసి 3 ఏళ్ల అగ్నిపథ్ పథకాన్ని ప్రతిపాదించారు. గత 2 ఏళ్లుగా కోవిడ్ విజృంభించడంతో ఆర్మీ రిక్రూట్మెంట్స్ నిలిచిపోయాయి. త్రివిధ దళాల్లోనూ చేరికలు జరగలేదు. మరోవైపు రిటైర్మెంట్లు మాత్రం భారీగానే జరుగుతున్నాయి. ఇప్పటికిప్పుడు భారీ స్థాయిలో రిక్రూట్మెంట్లు నిర్వహించి నియామకాలు చేపట్టినా జీతభత్యాలు, అలవెన్సులు, రిటైర్మెంట్ ప్రోత్సాహకాలు ఇలా బడ్జెట్పై భారం పడే ప్రమాదముంది. దీంతో త్రివిధ దళాల్లో స్వల్పకాలిక రిక్రూట్మెంట్గా అగ్నిపథ్ ప్రకటనపై కేంద్రం దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఫలితంగా వేల కోట్ల నిధులు ఆదా అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అన్నింటికంటే ముఖ్యంగా కీలకమైన రక్షణ శాఖలో ఖాళీలను భర్తీ చేసినట్లవుతుంది. ఈ కొత్త పథకం ప్రకారం దాదాపు 50% మంది ఆర్మీ సైనికులు 5 ఏళ్లకే రిటైర్మెంట్ అవుతారు. దీనివల్ల చాలామంది సైన్యంలో అధికారి హోదాలో దేశానికి సేవ చెయ్యాలనే కోరిక నెరవేరుతుంది. ఈ రిక్రూట్మెంట్ కింద ఎంపికైన అభ్యర్థులు 25% మంది ఆర్మీలో 3 ఏళ్లపాటు, మరో 25% మంది సైనికులు 5 ఏళ్లపాటు సేవలందిస్తారు. మిగిలిన 50% మంది రిటైర్మెంట్ వరకు, అంటే పూర్తి కాలానికి ఆర్మీలో కొనసాగుతారు. అధికారులతో పాటు సిబ్బంది కొరతను తీర్చేందుకు టూర్ ఆఫ్ డ్యూటీ రిక్రూట్మెంట్ మోడల్ను రూపొందించినట్టు తెలుస్తోంది. ముందుగా 100 ఖాళీలను భర్తీ చేస్తారని తెలుస్తోంది. దీనివల్ల ఎంపికైన అభ్యర్థులు ఆర్మీలో అధికారులుగా తక్కువ కాలానికి పనిచేసే అవకాశాన్ని పొందుతారు. తరువాత మరో బ్యాచ్ ఆర్మీలో పనిచేసే వీలు కలుగుతుంది. ఇలా దేశసేవ చేయాలనే వారిలో ఎక్కువ మందికి అవకాశం లభిస్తుంది. 3 ఏళ్ళో 5 ఏళ్ళో ఆ తర్వాత పరిస్థితి ఏంటి? ఆర్మీ ఉద్యోగం తర్వాత వారి భవిష్యత్ ఏంటి? 3 ఏళ్ల ముచ్చటి తర్వాత కెరియర్ ముగియాల్సిందేనా? కానే కాదంటోంది కేంద్రం. సైనికునిగా రిటైర్ అయిన తర్వాత బంగారు భవితకు కేంద్రం అభయమిస్తోంది. ఇటు దేశ సేవకుడికి సలాం అంటూ కార్పొరేట్ జాబ్స్ కాళ్ల దగ్గరికి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. షార్ట్ టర్మ్ డ్యూటీ తరువాత భవిష్యత్తు పట్ల భయం వద్దంటోంది కేంద్రం. ఆర్మీ ఉద్యోగం తరువాత కెరియర్ అద్భుతంగా ఉంటుందని అభయం ఇస్తోంది. త్రివిధ దళాల్లో 3 ఏళ్లపాటు సేవలందించిన యువకులకు ఇతర ప్రభుత్వోద్యోగాలు,
కార్పొరేట్ కొలువుల్లో ప్రాధాన్యత ఉంటుంది. పలు కార్పొరేట్ సంస్థలు ఇప్పటికే దీనిపై కేంద్రానికి హామీ ఇచ్చినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. షార్ట్ టైం సర్వీసిచ్చే ఆర్మీ ఎంప్లాయీస్కి ఇప్పటికే ఆనంద్ మహీంద్రా అభయహస్తమిచ్చారు. అగ్నిపథ్లో భాగంగా సైన్యంలో సేవలందించే యువతకు ఉద్యోగాలిచ్చేందుకు మహీంద్రా గ్రూప్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. యూనిఫాంలో దేశానికి సేవలందించడం యువతకు గర్వకారణం. వారికి అదో థ్రిల్, ఓ సాహసం అంటూ ట్వీట్ చేశారు. సైనిక సాహసం తరువాత ఉద్యోగం కల్పించే బాధ్యత తమదని హామీ ఇచ్చారు. ఈ టూర్ ఆఫ్ డ్యూటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని వారి విభాగాల్లోనే పర్మనెంటుగా కొనసాగించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే త్రివిధ దళాల్లో అధికారి స్థాయిలో ఈ తరహా నియామకాలు జరుగుతున్నాయి. షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా అధికారుల నియామకాలు జరుగుతాయి. వారు 3 లేదా 5 ఏళ్లకు కాంట్రాక్టుపై ఆర్మీలో పనిచేస్తారు. తరువాత ప్రతిభను బట్టి పూర్తిస్థాయి సర్వీసులో కొనసాగుతారు. అగ్నిపథ్ పథకాన్ని కూడా ఇలాగే కొనసాగించే అవకాశాలున్నాయని అంచనా. బ్రిటిష్ పాలన సమయంలో ఇండియాలో ఇలాంటి రిక్రూట్మెంట్లు జరిగేవి. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో సైనికుల అవసరం ఎక్కువగా ఉండి సందురుస్త్ జాయింట్ సర్వీస్ వింగ్ పేరుతో తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలు జరిగాయి. ఇప్పుడు మళ్లీ అలాంటి విధానమే తీసుకురావాలని భావిస్తోంది కేంద్రం. ఈ విధానం ఆలోచించడానికి మరో కారణం కూడా ఉంది. కార్గిల్ యుద్ధం కూడా టూర్ ఆఫ్ డ్యూటీకి దారులు వేసిందనే చెప్పొచ్చు. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో 3 ఏళ్లలోపు సీనియారిటీ ఉన్న జవాన్లే చురుగ్గా వ్యవహరించారని అధికార వర్గాలు తేల్చాయి. జనరల్ బిపిన్ రావత్ కూడా ఇదే విషయాన్ని గమనించి ఈ టూర్ ఆఫ్ డ్యూటీ ప్రతిపాదనలు సిద్ధం చేశారని తెలుస్తోంది. ఇటు అగ్నిపథ్లో 3 ఏళ్ల కాలాన్ని నిర్ణయించడం వల్ల ఎప్పటికప్పుడు సైన్యంలో యువరక్తం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇదిప్పుడు వాలంటరీ విధానంగానే ఉంది. అందరికీ జరిగినట్టుగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉన్నా ఆర్మీలో చేరే సమయమప్పుడు 3 ఏళ్లు లేదా 5 ఏళ్లు సర్వీస్ అందిస్తామనే విషయాన్ని అంగీకార పత్రం రూపంలో అందించాల్సి ఉంటుంది. ఆ తరువాత పర్ఫార్మెన్స్ను బట్టి పర్మనెంట్ చేస్తారు. ఇప్పటివరకు వాలంటరీగానే ఈ విధానం ఉన్నా దీన్ని మ్యాండేటరీ చేసే అవకాశముంది. కొన్ని దేశాల్లో యువత ఆర్మీలో సేవలందించడం తప్పనిసరి. 1970కి ముందు వరకు చాలా దేశాల్లో నిర్బంధ ఆర్మీ రిక్రూట్మెంట్లు ఉండేవి. ఆ తరువాత ఇజ్రాయెల్, బెర్ముడా, బ్రెజిల్, సైప్రస్, గ్రీస్, ఇరాన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, మెక్సికో, రష్యా, సింగపూర్, స్విట్జర్లాండ్, థాయిలాండ్, టర్కీ, యుఏఈ దేశాల్లో మాత్రమే ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఉత్తర కొరియా, ఇజ్రాయెల్లో అయితే యువతులకు ఈ నిబంధన వర్తిస్తుంది. ప్రతి ఒక్కరూ ఆర్మీలో పనిచేయాల్సిందే. ఈ టూర్ ఆఫ్ డ్యూటీ విధానం యువకులకు చాలా వరకు మేలు చేస్తుంది. 3 ఏళ్లు సైన్యంలో పనిచేస్తే క్రమశిక్షణతో కూడిన జీవితానికి అలవాటు పడతారు. అల్లరి చిల్లరగా తిరిగేవారిక్కూడా దేశం అంటే విలువ పెరుగుతుంది. సైన్యం పడుతున్న కష్టాలు తెలిస్తే మనం ఎంత స్వేచ్ఛగా బతుకుతున్నామో అర్థమవుతుంది. అప్పటికైనా ఆవారాగా తిరక్కుండా బాధ్యత పెరుగుతుంది. ఇక సైన్యంలో పనిచేసిన యువతను కార్పొరేట్ సంస్థలు కళ్లకద్దుకుని నియమించుకుంటాయి. సైన్యంలో పనిచేసిన వారిలో క్రమశిక్షణతో పాటు నాయకత్వ లక్షణాలు ఉంటాయి. యువతకు ఆదర్శంగా నిలుస్తారు. వారిలో ఆత్మస్థైర్యం, మానసిక స్థితి దృఢంగా ఉంటుంది. అందుకే కార్పొరేట్ సంస్థల్లో హెచ్ఆర్ మేనేజర్లలో 90% మాజీ సైనికులే ఉంటారని ఓ అంచనా. అలా దేశానికి, యువతకి ఈ విధానం ఎంతో మేలు చేస్తుంది. కొందరికి దేశభక్తిని నేర్చుకునే అవకాశం కల్పిస్తే మరికొందరికి కుటుంబం పట్లే కాదు, దేశం పట్ల బాధ్యతను గుర్తుచేస్తుంది.